Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. చంద్రాది గ్రహముల గమనము, శిశుమార చక్రము, రాహుమండలము మొదలగు వాటిని వర్ణించుట. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఇప్పుడు చంద్రాది గ్రహముల అద్భుత గమన వర్ణన వినుము. వీటి గమనము వలన మానవులకు శుభాశుభ సమయముల జ్ఞానము కలుగును. కుమ్మరివాని సారే తిరుగుచుండగా దాని మీద కూర్చొని ఉన్న పురుగులు కూడా దాని వలనే తిరుగుచుండును. ఈ తిరుగుచున్న క్రిములకు ఇంకొక గమనము కూడా ఉంది. ఇవి ఆ సారె మీద ఒకే స్థానమునందు ఉండవు, ఇటు అటు తిరుగాడుచుండును. ఇట్లే కాలచక్రముతో పాటు గ్రహములన్నీయు మేరు పర్వతమునకు ప్రదక్షిణ చేస్తూ తమ లక్ష్యమును వదలకుండా ఉండును. సూర్యుడు మొదలగు ప్రధాన గ్రహముల గమనము విలక్షణముగా కనిపించును. గ్రహములు తమకు ఆధిపత్యమును గల నక్షత్రములలో తిరుగుచు ఇతర గ్రహముల స్థానములందును నక్షత్రములందును తిరుగుచుండును. వీటి గమనము నక్షత్రముల మీద ఆధారపడి ఉండును. ఒక నక్షత్రము సమాప్తము కాగా ఇంకొక నక్షత్రము వచ్చును. అప్పుడు వీటి గమనమునందు కూడా మార్పు కలుగును. ఈ గమనములు రెండును పరస్పర విరుద్ధములు కావు. అన్ని చోట్ల ఇదే నిర్ణయం ఉండును. వేదములు విద్వాంసులు ఎవరిని తెలుసుకొనవలయునని సదా ఉత్సుకులై ఉందురో ఆ స్వామియే సమస్త జగత్తునకు ఆధారము. ఆదిపురుషుడు భగవంతుడగు నారాయణుడు సకల ప్రాణులకును శ్రేయస్సును చేకూర్చుటకై ఈ జగత్తునందు తిరుగుచుండును. దానికి తోడు కర్మల పుట్టుకలకు తన వేదమయ రూపమును 12 భాగములుగా విభజించును. వసంతము మొదలగు 6 ఋతువులతో సముచితముగా గుణములను వ్యవస్థీకరించును. వర్ణాశ్రమ ధర్మములను పాలించువారు పూర్ణ పురుషులు నిరంతరము వేదముల ఆదేశానుసారము చిన్న లేక పెద్ద కర్మలను చేస్తూ శ్రద్ధతో యోగముల సాధనల ద్వారా ఈ సూర్యరూప భగవంతుడగు నారాయణుని ఉపాసిస్తారు. ఇట్లు చేయువారు మిక్కిలి సులభముగా శ్రేయస్సును పొందుదురు అనున్నది సిద్ధాంతము. ఈ సూర్యభగవానుడు సమస్త ప్రాణులకు ఆత్మ. ద్యులోక పృథ్వీలోక మధ్య భాగమునందు ఈ స్వామి సంచరించుచుండును. కాలచక్రము మీద స్థితుడై వ్యవహరించును. సంవత్సరమునకు 12 నెలలు. అంగములు మేషముల మొదలగు రాసులతో వీటికి ప్రసిద్ధి కలదు. సూర్యుడు క్రమముగా ఈ 12 నెలలను అనుభవించును. ఒక మాసమునకు శుక్ల కృష్ణ అను 2 పక్షములుండును. ఒక దినము ఒక రాత్రి పితృమానముగా పరిగణించబడును. సౌరమానమునందు 2 నక్షత్రములు చెప్పబడినవి. సూర్యుడు సంవత్సరమునందలి 6వ భాగమును అనుభవించు కాలమును విద్వాంసులు ఋతువు అని అంటారు. ఈ ఋతువు సంవత్సరమునకు అవయవముగా చెప్పబడును. సూర్యుడు ఆకాశ మార్గమునందు స్వర్గము పృథ్వీతో కూడిన సమస్త ఆకాశ మండలమును పరిభ్రమించుటకు పట్టు సమయమును వర్షముగా తెలుసుకొనవలెను. ఈ వర్షము సంవత్సరము, పరివత్సరము, విభావత్సరము, అనువత్సరము, ఇద్వత్సరము అని 5 రకములుగా చెప్పబడును. సూర్యుడు ఎల్లవేళలా సమానముగా సంచరించడని సమయగమనమును తెలిసిన పురుషులు చెప్తారు. ఆ స్వామి గమనము ఒకప్పుడు మందముగాను, ఇంకొకప్పుడు తీవ్రముగాను, మరి ఒకప్పుడు సమముగాను ఉండును. నారద, ఇప్పుడు చంద్రాది గ్రహ గమన ప్రసంగాన్ని వినుము. సూర్యుని వలనే చంద్రుడు కూడా సంచరించును. సూర్యకిరణముల కంటే చంద్రుడు 1,00,000 యోజనముల పైన ఉండును. ఇతనిని ఔషధముల స్వామి అని చెప్తారు. ఇతడు సూర్యుడు సంచరించు ఒక సంవత్సర మార్గమును 2 పక్షములలో పూర్తి చేయును. ఒక మాసపు మార్గమును 2 దినములలో, ఒక పక్షపు మార్గమును 1 దినములో అధిగమించును. తీవ్ర గమనము గల చంద్రుడిట్లు నిశ్చితముగా భూచక్రమున పరిభ్రమించుచుండును. క్రమముగా నిండుదనమును సంతరించుకొనడి కళలతో దేవతలను, క్షీణమగుచున్న కళలతో ఇతరులను స్వాభావికముగా ప్రసన్నులను గావించుచుండును. ఇతడు తన పూర్వ ఉత్తర పక్షముల ద్వారా దేవతల రాత్రింబవళ్లను విభజించును. సమస్త జీవులకు ప్రాణము జీవనము ఇతడే.
ఇతడు 30 ముహూర్తములలో ఒక్కొక్క నక్షత్రము వంతున అనుభవించును. చంద్రుడు అనాది అని శ్రేష్ఠ పురుషుడని చెప్తారు. ఇతడు 16 కళలతో విద్యమానుడై ఉండును. మనోమయుడు, అన్నమయుడు, అమృతధార, సుధాకరుడు అని ఇతని పేర్లు. దేవతల, పితరుల, మానవుల, సరీసృపముల, వృక్షములు మొదలగు ప్రాణుల ప్రాణములను పోషించుట ఇతని స్వభావము. అందువలన ఇతడు సర్వమయుడని పిలువబడును. చంద్రుని స్థానము నుండి 3 లక్షల యోజనముల పైన నక్షత్ర మండలము ఉంది. ఈ నక్షత్రములు అభిజిత్ మొదలుకుని 28 కలవని భావిస్తారు. భగవంతుడు వీటిని కాలచక్రమునకు ముడిపెట్టెను. మేరు పర్వతమునకు దక్షిణముగా ఇవి పరిభ్రమిస్తూ ఉంటాయి. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.